మనసారా. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, సార్ మీ టైటిల్ కన్నా మీ క్యాప్షన్ బాగా నచ్చింది, ది డ్రామాటిక్ ఎండ్ టు ది ఇయర్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా మంచి క్యాప్షన్ పెట్టారు. కానీ సేమ్ టైము ఆ టీజర్లో లైఫ్ డెత్ ఇన్ బిట్వీన్ అనేది దండోరాని మంచి తెలుగు టైటిల్ పెట్టి చావు బతుకుల మధ్య అని చెప్పి తెలుగులో చక్కగా పెట్టుంటే బాగుండేది కదా ఆ టీజర్. అక్కడ మాత్రం ఎందుకు ఇంగ్లీష్ వాడారో నాకు అర్థం కాలేదు. ఓకే, ఎందుకంటే మనకి దానికి సరైన మంచి తెలుగు పదాలు ఉన్నాయి కదా, అందుకని. బట్ బాగుంది సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా లేదు, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవాల్సింది ఇది. షూర్ సార్. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు సార్. నాకు నవదీప్ గారిని చూస్తేనే కొంచెం జాలిగా ఉంది, ఎందుకంటే అందరికీ సినిమాలో జంటలు ఉన్నాయి, మీకు మాత్రం జంట లేదు. మీకు పాపం తేగ ఆయన ఏమో మిమ్మల్ని బలమైన విలన్గా ముద్రేసి పెట్టేశారు ఇవాళే గారు. సో ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది టీమ్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు సార్ చెప్పండి సార్. అది టీజర్ బాగుందండి, ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అంటే చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే చావు గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారని అర్థమైంది, బట్ చాలా తక్కువ టీజర్లో ప్రస్తుతానికి టచ్ చేసినట్టున్నారు. రైట్ సార్. అసలు ఎంతవరకు వెళ్ళారు దాని ఆ టాపిక్? అదే సార్, లైక్ అంటే మామూలుగా బేసిక్ కథ ఐడియా ఏంటి అని అంటే ఒక విషయాన్ని, ఒక ఊర్లో ఒక చిన్న రూటెడ్ విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పాలనేది ఐడియా. బట్ దెన్ అది దాన్ని ఇప్పుడు మనం టీజర్లో చూసినట్టు చావుకి వెళ్తున్నారు అందరూ, లేకపోతే చావుకు సంబంధించిన డైలాగ్స్ వస్తున్నాయి కదా. సో స్టోరీ దాని చుట్టే తిరుగుతుందండి. సో స్టోరీ దాని చుట్టూ తిరుగుతూ విలేజ్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళు ఎలా దీన్ని పర్సీవ్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కడు ఒక్కోలా ఉంటాడు. ఇప్పుడు చావుకి ఇప్పుడు మనం అంటారు కదా, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది అంటారు కదా. సో అలా ఒక పెళ్లిలాగా ఉంటుంది అక్కడ. ఏదో ఊరు చావుకు వచ్చారు, బట్ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ పర్టికులర్ ఆ ఎన్వైరన్మెంట్లో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ని కొంచెం హిలేరియస్గా ఎంటర్టైన్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో యా, ఐడియా ఇస్ టు హ్యావ్ అ ప్రాపర్ లైక్ డీప్ రూటెడ్ కాన్వర్జేషన్ విత్ అ షుగర్ కోటెడ్ కామెడీ. సార్, ఫర్ ఇయర్స్ టుగెదర్ చావు అనేది ఒక టబూ కాన్సెప్ట్ తెలుగు. ఎస్ సార్. ఎక్కువ అంటే ట్రాజడిక్ ఇష్యూ కదా. కరెక్ట్. థియేటర్స్కి ఎవరు చూస్తారు అనేది చాలా కాలంగా ఉంది. బట్ బలగం ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్. బలగం ఇన్స్పిరేషన్ తీసుకునే అంత అమాయకులు ఎవరు ఉండరు కానీ ఇక్కడ. బట్ బలగం సక్సెస్ ఏదన్నా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? డెఫినెట్లీ అండి, ఒక సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా యాక్సెప్ట్ అవుతుంది అన్నప్పుడు, అండ్ రెండోది మనకి సినిమాకి సంబంధించిన కంటెంట్ బాగుంది అండ్ ఎంటర్టైనింగ్గా అండ్ ఎమోషనల్గా జనాలు కనెక్ట్ అయ్యారు అన్నప్పుడు దానికి మించిన రివార్డ్ ఉండదు. అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ టేక్ నోట్స్ అండి. ఒక సక్సెస్ అయిన సినిమా అన్నప్పుడు మేము సైలెంట్గా నోట్స్ తీసుకుంటా ఉంటాం. ఓకే, జనాలు దీనికి రెస్పాండ్ అవుతున్నారు అండ్ దెన్ పీపుల్ ఆర్ ఓపెన్ టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అని. సో డెఫినెట్లీ బలగం ఇస్ మచ్ మోర్ బిగర్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్ దీనికి. బట్ ద పాయింట్ ఈస్ ఇట్స్ స్టిల్ దట్ బీయింగ్ సెడ్, దిస్ స్టోరీ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ సేయింగ్ దిస్ రూటెడ్ డీప్ రూటెడ్ థింగ్స్ అండ్ ఆల్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బెన్నీ గారు సార్, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు, యు ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ వన్ బిగ్ కమర్షియల్ సక్సెస్. హోప్ఫుల్లీ దిస్ విల్ బీ దట్ ఫిల్మ్ అనిపిస్తుంది. బట్ ఇంత చిన్న సినిమా అని అనకూడదు, ఇప్పుడు అన్ని బడ్జెట్లు పెరిగిపోతుంది. సో ఒక క్యూట్ ఫిల్మ్ ఎలా చేసి కొంచెం మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు చాలా హెవీ కాంపిటీషన్లో పడేసినట్టు అనిపిస్తుంది. అలా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ఆడియన్స్ అంటే పోస్ట్ కోవిడ్ యాక్చువల్లీ ఎస్పెషల్లీ కంటెంట్కి చాలా ఓపెన్గా ఉన్నారు. అంటే మీకు తెలియదేం కాదు, కంటెంట్ బాగుందంటే వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు ఎవరు చేసుకోవట్లేదు. సో కాంపిటీషన్లో ఉన్నప్పుడే కంటెంట్ ఉన్న సినిమా ఎక్కువ హైలైట్ అవుతుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్. December 25th సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే. అంటే ఇప్పుడు బాగున్న సినిమాలు అన్నీ ఎంకరేజ్ చేస్తున్నారన్న బిలీఫ్తోనే ఆ డేట్. సో చాలామంది కంటెంట్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ నాన్ థియేట్రికల్ ఏరియా అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అసలు ఏంటి, హౌ డూ యూ స్టాండ్ ఇప్పుడు? అంటే నేను ఈ సినిమా గురించి అయితే అదే జనరల్గా ఇబ్బంది పడుతున్నారు, మీ సినిమాకి ఎలా ఉంది ఏంటి మీ పరిస్థితి? దీనికి ఆల్ గుడ్ సార్. అంటే లక్కీ సినిమా బాగా వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ చాలా స్మూత్గా ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు, 90s మిడిల్స్ బయోపిక్ కానీ లేకపోతే కోర్టు కానీ, ఈ రెండు చూస్తుంటే మీ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ కలిగించిన క్యారెక్టర్స్. ఇందులో మీ క్యారెక్టర్ ఏ విధంగా అసలుకి అవ్వబోతుంది? టీజర్లో చూస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఓపెన్ చేయలేను కానీ నాకు మంచి బిర్యానీ లాంటి సినిమా అండి. ఒక ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ చేయడానికి
విపరీతమైన స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. క్యారెక్టర్ ఏంటి ఎలాగా అంటే స్టోరీ రివీల్ అవుతుందండి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి ఈ సినిమాలో. అంతవరకే చెప్పగలను ఈ క్యారెక్టర్ గురించి. బట్ ఆర్టిస్ట్గా మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో. అంటే ఆ 2 సినిమాలతో కంపేర్ చేస్తే ఇది ఇంకా మీకు అసలు వాటికి సంబంధం లేదండి అస్సలు. అంటే ఇంకా హైలైట్ అవుతుంది క్యారెక్టర్. డెఫినెట్గా అండి ఆర్టిస్ట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది. అంతవరకైతే చెప్పగలను. ఈ టైటిల్ అసలు యాక్చువల్గా ఫస్ట్ అంటే దండోరా అంటే మనం గుర్తుకొచ్చేది ఆర్ నారాయణమూర్తి గారిది. అవునండి. అలా ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగిందా, లేకపోతే అంటే ఒక యాక్చువల్గా నాకైతే నా పర్సనల్గా నాకు కావాలా ఈ టైటిల్ అని అడిగాను నేను. ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కదా అని. అంటే ఇది దీనికి సరిపోదని కాదు నా ఉద్దేశం. ఆల్రెడీ వచ్చింది కదా నారాయణమూర్తి గారిది, ఇంకా ఏదైనా దీనికి దగ్గరగా ఉంటుందంటే లేదండి ఇది యాప్ట్ అనిపిస్తుంది. అల్టిమేట్గా డెసిషన్ ఈజ్ డైరెక్టర్స్ కదా, మనదే ఉంటుంది. బట్ దండోరా కూడా ఈ సినిమాకి యాప్ట్గా ఉంటుందండి. ఇందాక మీరు పైరసీ గురించి మాట్లాడారు సార్. చాలా బాగుంది, ఇన్స్పైర్డ్. చాలామందికి ఎవరైనా చేయాలన్నా కూడా పైరసీ మళ్ళీ చేయలేరు, చూడాలన్నా చూడలేరు. కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. టికెట్ ధరలు కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్లో అమ్మటాలు మనం చూస్తుంటే ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేట్ భరించలేరు, మీరు కూడా భరించలేరు. ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు? కేవలం వన్ సైడ్ చూస్తున్నాను. నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను కానీ పాప్కార్న్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీ కానీ తెచ్చుకునేవాడికి ఫ్రీయే కండి. ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు కంపల్సరీగా అడుగుతారు కదా. ఓన్లీ టికెటే కదా చూసేది. సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కార్న్ అమ్మట్లేదు కదండి. సింపుల్ మనలో మాట. మన సినిమాకి పోతే సినిమా వాళ్ళే అమ్ముతున్నారు సార్. ఏమండి సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ వాళ్ళు ఇంకా అట్లయితే ఇంటికాడ నుంచి బయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ కాడి నుంచి లెక్కేయాలి సార్. దేనికైనా సరే, ఏ పనికైనా సరే, ఏ పనికైనా సరే లెక్కేయాలి కదండి. పాప్కార్న్ తినకుండా దాదాపు 80% ఉంటారు సార్ పిల్లలు. పాప్కార్న్ తింటారు, అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్. 300-400 మీరు బయటకు చూడండి. దాంట్లో ఇంకా అది అయితే మరి మా పరిధిలో లేదు సార్. అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా. తినగలిగిన వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి. డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి. అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి టికెట్తో పాటు, అది కూడా కొనకపోతే నేను ఒప్పుకోననే మాట అయితే అంతే ప్రొడ్యూసర్. మురళి గారు. ఏం సార్? మురళి గారు హాయ్ అండి. హాయ్ సార్. టీజర్ బాగుందండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ టీజర్లో లాస్ట్లో చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద అని కొంచెం స్ట్రాంగ్ లైన్తో చెప్పారు. రైట్ సార్. ఏంటి హార్డ్ హిట్టింగ్గా ఉండబోతుందా? క్లైమాక్స్తో ఏం చెప్పబోతున్నారు? ఎనీ మెసేజెస్? మెసేజ్ ఏం లేదు సార్. అంటే బేసిక్గా మెసేజ్ చెప్పడం కోసం కాదు, కానీ డైలాగ్ యాజ్ పార్ట్ ఆఫ్ నెరేటివ్ వస్తుంది సార్. అది అంటే ఆ డైలాగ్ చుట్టూ చాలా డెప్త్ ఉంటుంది సినిమాకి సంబంధించి. అండ్ ఈ సినిమా మొత్తం హిలేరియస్, అంటే లైక్ దెర్ ఈజ్ సో మచ్ ఫన్ ఉంది, వెరీ ఎమోషనల్ లైక్ నెరేటివ్ ఉంది. అండ్ యాక్టర్స్ అందరు దాన్ని తీసుకుపోయి ఒక నెక్స్ట్ లెవెల్ పెట్టారు. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు మీరే చెప్పాలి, లైక్ అంటే ఇది మెసేజా లేకపోతే ఎమోషనల్గా చాలా బాగా చెప్పిన కథ లేకపోతే ఏంటి అనేది. బట్ వీ మెయింటైన్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా వచ్చే జనాలకి ఇట్ షుడ్ బి ఎ సర్ప్రైజ్. అంటే ఇలాంటి సినిమా ఇలానే చెప్తారు అనేది ఒక చిన్న ఇది ఉంది కదా. సో దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని చేసింది కాదు, కానీ అవర్ ఆడియన్స్ డిజర్వ్స్ బెటర్ అనేది నా ఫీలింగ్. లైక్ అంటే ఐ వాచ్ సో మెనీ ఫిల్మ్స్ కదా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అనిపించేది అనమాట. ఇది సినిమా ఇంత ఎంటర్టైన్గా ఇంకా చెప్తే బాగుంటుంది కదా, జనాలకి ఇలాంటి కంటెంట్ థియేటర్కి వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేస్తే ఫన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ విధంగానే వెరీ ఫన్ అండ్ విత్ వెరీ డీప్ చిన్న మెసేజ్ లైక్ ఏముంటుందని సటైరికల్గా హ్యూమర్ తోటి చెప్పాము. అండ్ థియేటర్లో మీరు సినిమా చూశాక మీరు చెప్పండి సార్ ఏంది అనేది. బట్ ఐ విల్ మెయింటైన్ దట్ దిస్ ఫిల్మ్ డైలాగ్ వచ్చేసి లైక్ వెరీ స్టోరీలో పార్ట్గా డైలాగ్ చెప్పాను, ఊరికే వెరీ కాకుండా. బిందు మాధవి గారు. ఓకే, మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. టీజర్ అయితే చాలా బాగుంది నిజంగా. December 25th మంచి సౌండ్ చేయాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. హాయ్ బిందు గారు. హాయ్. చాలా కాలం తర్వాత అంతకుముందు బిగ్ బాస్లో వీటిలో చూసాం, కానీ ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాతో మా ముందుకు రాబోతున్నారు. మధ్యలో ఓటీటీస్ చేశాను కానీ సినిమా చేయలేదు. అదే థియేట్రికల్ సినిమా. అయితే దీంట్లో మీ క్యారెక్టర్ ఒక రకంగా చూస్తే సర్ప్రైజింగ్ అనిపించింది బాగా. ఇట్స్ ప్రాస్టిట్యూట్ రోల్ అండి. ఇట్స్ ఓపెన్ అంటే దాని గురించి కాదు, సర్ప్రైజింగ్ అనిపించింది. ఒక వేదంలో అనుష్క గారి రోల్ చూస్తే ఎలా ఉంటుందో, అంటే చేసే పనిని తప్పని ఫీల్ అవ్వకుండా చేయడం అనేది అది చాలా గట్సీ డెసిషన్ అది. సో మరి అది మీరు ఒప్పుకొని చేయడానికి రీజన్ ఏంటి? మీ డైరెక్టర్ గారు చెప్పిన విధానంలో అంటే మీరు ఎవరినన్నా ఇంతకుముందు అదే ఇప్పుడు నేను చెప్పినట్టు అనుష్క గారు అని ఎలా అయితే చెప్పానో అలా ఏమైనా తీసుకున్నారా దానికి రెఫరెన్స్? అలా ఏం తీసుకోలేదండి. ఒకరోజు నెరేషన్ విన్న వెంటనే అప్పటికే హాఫ్ ఆఫ్ ద మూవీ షూట్ అయిపోయింది. బెన్నీ కాల్ చేసి స్టోరీ ఒకసారి విన్ అన్నప్పుడు లైక్
ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్, ఆల్రెడీ హాఫ్ మూవీ అయిపోయింది కదా, లైక్ మరీ చిన్న రోల్ ఉంటుందేమో, వద్దు అనుకున్నాను. సరే విందాము అని విన్న తర్వాత బిఫోర్ మై క్యారెక్టర్ ఈవెన్ ఎంటర్డ్, కపుల్ ఆఫ్ సీక్వెన్సెస్ దగ్గర లైక్ నెరేషన్లో కొంచెం ఎమోషనల్ ఫీల్ అవటం చాలా తక్కువ. యు నో దట్ అక్కడ ఎమోషన్ వర్క్ అయ్యింది అనుకోవటం వేరు, బట్ రియలీ నరేషన్లోనే ఐ యునో ఫీల్ అవటం వేరు. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఫర్ దండోరా ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో నా క్యారెక్టర్ వచ్చేక ముందే ఐ రియలైజ్డ్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ మూవీ, బికాస్ ఒక మంచి క్యారెక్టర్తో పాటు ఒక మంచి మూవీలో పార్ట్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫర్ మీ దండోరా ఇస్ దట్ దెర్ ఈస్ నో స్మాల్ యాక్టర్ ఆర్ బిగ్ యాక్టర్ అంటారు. సో ఈవెన్ దో మై రోల్ ఇస్ స్మాల్, ద ఎఫెక్ట్ ఇట్ హ్యాస్ ఇస్ మోర్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఫర్ మీ బోత్. మూవీ బాగుంటుంది, నా క్యారెక్టర్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ థింగ్ ఫర్ మీ. ఎక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకోలేదు, పాయింట్ లేదు. అలా రెఫరెన్స్ పాయింట్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ డైరెక్టర్ సెడ్ అండ్ నా దగ్గర నుంచి వచ్చిండేది మిక్స్ చేసి వచ్చిండేది అంతే. మురళి గారు, అంటే చాలామంది చావు చావు అంటున్నారు కానీ బట్ నాకు టీజర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక నలుగురు ఐదుగురు జీవితాలు ఉన్నాయి యాక్చువల్గా మొత్తం. అవన్నీ వాటి కనెక్టింగ్ పాయింట్ మీరు ఏమి ఇచ్చారో తెలియదు సినిమా చూస్తే తప్ప. బట్ అంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ఏంటంటే వేదం కూడా ఈ కైండ్ ఆఫ్ సినిమాని, అంటే ఒక ఊళ్ళో ఎక్కడో ఒక నలుగురు ఐదుగురు సంబంధం లేని జీవితాలను చూపించేది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకే ఊళ్ళో ప్లేస్ చేసినట్టు అనిపించింది. సో మీకు ఈ సినిమాకి పర్టికులర్గా ఈ టైంలో ఏంటంటే ఎక్కువ పల్లెటూరు కథలు వస్తున్నాయి. అది కూడా పల్లెటూరు కథ అంటే ఖచ్చితంగా ఒక హార్డ్ హిట్టింగ్ పాయింట్ అయితే తీసుకొస్తున్నారు. రైట్ సార్. సో మరి దండోరాకి ఏంటి మీ ఇన్స్పిరేషన్, ఎలా ఉండబోతుంది? సార్ దండోరా హిలేరియస్గా ఉండబోతుంది అండ్ వెరీ ఎమోషనల్గా ఉండబోతుంది. అండ్ అంటే ఈ ఐ మస్ట్ సే దిస్, లైక్ అంటే సార్ శివాజీ సార్ పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంట్లో. లైక్ అంటే హీ ఈజ్ జస్ట్ కిల్డ్ ఇట్. నేను ఎవ్రీ డే చూస్తాను నేను. సో అండ్ నా సినిమా కాబట్టి గొప్పగా చెప్పుకోవడం కాదు, బట్ దెన్ స్టిల్ ఐఎమ్ ఫోర్స్ టు, బికాజ్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో దట్ వే అండ్ ఎవ్రీ క్యారెక్టర్, లైక్ నందు గారి క్యారెక్టర్ కానీ మౌనికా రెడ్డి క్యారెక్టర్ కానీ, దర్ కాంబినేషన్ ఈజ్ హిలేరియస్. లైక్ యూల్ హ్యావ్ ఫన్ లైక్ ఎనీథింగ్ ఇన్ ది థియేటర్స్. చూసిన వాళ్ళందరూ లైక్ దర్ లైక్ అంటే ఇన్ ద సెన్స్ వీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇమీడియట్ ఫ్రెండ్స్ చూపిస్తాం కదా. సో ద రెస్పాన్స్ ఇస్ గ్రేట్. అండ్ దెన్ రవికృష్ణ అండ్ మనికా, యూ హ్యావ్ అ గ్రేట్ సర్ప్రైజ్ దేర్. లైక్ యాజ్ అన్ యాక్టర్స్ వాళ్ళు ఎంత బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారంటే, అది వాళ్ళు ఇదివరకు చేసిన ఏం చేసినా పక్కన పెడితే దిస్ విల్ బీ స్టాండ్ అవుట్ యాజ్ అన్ లైక్ వాళ్ళకి ఇది మంచి కథ, మంచి రెఫరెన్స్ కథ కాకుండా ఎంటర్టైనింగ్గా హిలేరియస్గా చేశారు ఎవ్రీ క్యారెక్టర్ అండి. అండ్ నవదీప్ ఈజ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అండ్ అఫ్ కోర్స్ ఐ విల్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ బిందు గారి క్యారెక్టర్, దట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. లైక్ వీఆర్ సేవింగ్ ఇట్ ఫర్ ద బెస్ట్ అండ్ ఆల్. బట్ యా, ఇప్పుడు ఈ టీజర్ ఉద్దేశం అదేనండి. లైక్ యూ హ్యావ్ టు గివ్ దట్ వైబ్ దేర్. అంటే ఈ సినిమా ఇందులో ఇంతమంది క్యారెక్టర్స్ ఒక విషయం చుట్టూ వస్తుంది అన్నప్పుడు ద నెరేటివ్ హ్యాస్ టు బి వెరీ టైట్ అండ్ ఎంటర్టైనింగ్ కూడా ఉండాలనే విషయంలోనే చేశాము. డెఫినెట్లీ యూ లైక్ ఇట్ సార్. థ్యాంక్ యూ ఫర్ పాయింటింగ్ ఇట్ అవుట్. లైక్ అనుష్క గారి రెఫరెన్స్ అండ్ ఆల్, ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నవదీప్ గారు సార్, మిమ్మల్ని పాపం మీ పక్కనేమో ఇటు ఒక పేరు పెట్టారు, అటు పక్కన ఒక పేరు పెట్టారు. నీ పేర్లు పెట్టి మీరు మమ్మల్ని మధ్యలో వదిలేశారు. మీకు ఏం అనిపించలేదా, ఫీల్ అవ్వలేదా, డైరెక్టర్ గారిని అడగలేదా నాకు కావాలి న్యాయం జరగాలని చెప్పి? అలాంటివి ఏమి పేరు నాకు శివాజీ గారిని పేరుగా ఇచ్చారు, సరిపోయింది. రవి గారు, హాయ్. రవి సార్, నవదీప్ గారు, రవి గారు ఇప్పుడే శివాజీ గారు చెప్పారు మీ కంప్లీట్ పొటెన్షియల్ యూస్ చేసుకోవడం లేదు అని. అండ్ రియల్ లైఫ్లో మీరు ఇన్స్టా కానీ ఈ స్టేజెస్ మీద చూస్తే చాలా జోవియల్ కనబడతారు, అలాగే పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఇందులో ఒక అవుట్ అండ్ అవుట్ పంచ్ కట్టు, ఇది ఒక సర్పంచ్ రోల్ అని చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏముంది? హౌ డూ యూ ప్రెప్ ఫర్ దిస్ రోల్? ఫస్ట్ గెటప్ ప్రెప్ అండి. అంటే నాకు ఎప్పుడు ఒక చిన్నప్పుడు కమల్ హాసన్ గారి సినిమాలు చూసినప్పుడు ఆయన లాంగ్వేజ్ వేరే వేరే స్లాంగ్స్లో మాట్లాడుతూ ఉంటారు చాలా సినిమాల్లో. నాకు అది యాక్టర్ అయిన దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఎక్కువ కుదరలేదు, న్యూ సెన్స్లో కుదిరింది. ఆ పర్టికులర్ అంటే మనకు రాని భాషని మనం నేర్చుకుని, భాష అంటే ఐ మీన్ లైక్ డైలెక్ట్. సో నాకు యాస, నాకు ఆ ఛాలెంజ్ నచ్చింది. సో తెలంగాణ నాకు అంటే ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు అలవాటు. కానీ సినిమాల్లో పెద్ద అలాంటి ఎక్కువ వాడలేదు. ఏదో చందమామలో ఒకటి రెండు సీన్లు ఏదో సరదాగా వాడాం. కానీ న్యూ సెన్స్లో ఎక్కువ నాకు ఆ పని అంటే నేను ఛాలెంజ్గా తీసుకొని చేసి ఆ ఊరోళ్ళు అది విన్నప్పుడు భలే చేసే భయ్య మాకు తెలియలే తేడా అనే ఛాలెంజ్ నాకు నచ్చింది. అంటే వన్ ఆఫ్ ద స్మాల్ ఛాలెంజెస్ యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్. దీంట్లో అది వచ్చింది, అదే అకార్డింగ్ టు లాంగ్వేజ్. అంటే పంచగట్టుకొని పంచలేసే సర్పంచ్ బేసికల్లీ. సో మేము షూట్ చేస్తున్నప్పుడు మేమిద్దరం కూర్చునేవాళ్ళం. అంటే ఈ ఒకటి రాసుకున్నట్టు తను 1 మీటర్లో వెళ్ళేది,
అక్కడ అంటే హీ వాజ్ ఆల్సో ఓపెన్ టు ఈ ఏమంటారు అక్కడ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కానీ ఏదైనా సరదాగా జోకులు వేసుకొని అక్కడ వీడు ఏమనొచ్చు వీళ్ళని ఏమనొచ్చు అని అక్కడ చాలా ఇంప్రూవ్ చేసాం. సో దానివల్ల బోత్ ఆఫ్ అస్ వెరీ హ్యాపీ విత్ దట్. ఆ కొర్కీగా వాడు వచ్చి ఊర్లో ఉంటారు సర్పంచ్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆడు ఏంటంటే ఆడు బాధ అన్నీ వాడే చెయ్యాలి, లేదా అన్నీ వాడే చేసినట్టు వాడు ఫీల్ అవ్వాలి. అన్నీ వాడే చేసినట్టు వాడు ఫీల్ అవ్వాలి, పక్కనోడు కూడా అలాగే ఫీల్ అయినట్టు వీడు ఫీల్ అవ్వాలి. ఇవన్నీ కలిపి ఒక విచిత్రమైన ఈ ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక విచిత్రమైన ఇది వచ్చింది. ఐ లైక్ ద టైమింగ్ అండి, బాగుంటుంది. అంటే మీరు అన్నట్టుగా సరదాగా ఉంటావు, నువ్వేంటి సీరియస్ రోల్ చేస్తూ ఉంటావు అనేది నాకు కూడా ఒక వెలుతుంది ఎక్కడో. కామెడీ కదా మన స్ట్రెంగ్త్, దాన్ని ఫాలో చేయాలని. ఐ థింక్ ఒక 20-30% ఆఫ్ నాకున్న పెద్ద కోరికలో ఈ తీరుతుంది ఈ సినిమా వల్ల, చూసేవాళ్ళకి కూడా అనేది నా హోప్. రవి గారు హాయ్ అండి. సో దీనిలో చూస్తే ఒక ఇంట్రోవర్ట్లా అనిపించారు. ఇదనే కాదు, మ్యాక్స్ ఆఫ్ మీ మూవీస్లో అన్నీ కొంచెం సైలెంట్ క్యారెక్టర్స్, ఇంట్రోవర్ట్ ఇలానే తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక అమ్మాయిని ముద్దు అని వెంటబడుతుంటే మీరు ఒక ఫీమేల్గా అబ్బాయిని మీరు ఇంట్రోవర్ట్ అన్నారు, నోట్ చేసుకోండి. ఓకే. సో ఎక్కువ క్యారెక్టర్స్ మ్యాక్స్ ఇలానే తీసుకుంటున్నారు. మీకు అలా అప్రోచ్ అవుతున్నాయా, లేదు అంటే మీరు అలా సెలెక్ట్ చేసుకుంటారు? లేదంటే విరూపాక్ష అసలు కంప్లీట్ డిఫరెంట్ కదా. అలాగే వచ్చిన దాంట్లో నాకు బెస్ట్ అనిపించింది చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రవి క్యారెక్టర్ ఏంటంటే పర్టికులర్గా ప్రపంచానికి మొత్తం ఎక్స్ట్రోవర్టే, ఓన్లీ అమ్మాయి దగ్గర మాత్రం ఇంట్రోవర్ట్. అంటే తన దగ్గర లవర్ దగ్గరను పెళ్ళం దగ్గర ఎవరైనా భయపడతారు కదా జనరల్గా, సో అలాగా భయపడే వ్యక్తి తప్ప ఇంకేం లేదు. ఓకే. మురళీ గారు. మ్యామ్ ఎస్ సార్, నాకు ఇది మొత్తం హోల్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇంత దూరం తీసుకెళ్తున్నారు శవాన్ని ఇట్లా అని అన్నారు. సో దీంట్లో ఏమన్నా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏమన్నా చూపించారా? యా, అంటే అది మీరు సినిమా చూడాలి. లైక్ ఇట్స్ టీజ్ దట్ వీఆర్ లివింగ్ ఇట్ ఫర్ నౌ. యా, డెఫినెట్లీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. రవి గారు హాయ్ అండి. యా హాయ్ అండి. విరూపాక్షలో మీ క్యారెక్టర్ చాలా పాపులర్. ఇందాక గీతా భగత్ గారు కూడా చెప్పారు పూజలు అని. ఆ తర్వాత జనరల్గా మనకి టైప్ కాస్ట్ చేయడం కానీ అలాంటి రోల్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటాయి. దాన్ని బ్రేక్ చేసి ఇలాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ రావడం కోసం ఎన్ని స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేశారు? వెయిట్ చేయడం అంటే వెయిట్ అయితే గట్టిగా చేసాం బ్రో. బట్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ అంత ఈజీగా దొరకదు, బట్ నాకు తక్కువ టైంలో దొరికింది, అది మాత్రం చాలా హ్యాపీ. సో యా. సో ఈ రోల్ ఎంజాయ్ చేశారా యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్? రచ్చలేపేశాను నాకైతే కనుక, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ చిరంజీవి గారి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ వేయాలి చిరంజీవి గారి స్టైల్లో, లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ వాడాలి అని ఉంటుంది. సో అది మొత్తం తనివి తీరిపోయింది మొత్తం అదైతే. సో హ్యాపీ, సూపర్ హ్యాపీ. మౌనిక గారు, ఆల్రెడీ మీరు ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు, చాలా సినిమాలు చేశారు. ఈ చేంజ్ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇక్కడికి రావాలనుకోలేదు, అనుకోకుండా వచ్చేసాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ టు మీ అండ్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. యా, మణిక గారు, దీంట్లో రవి గారేమో చిరంజీవి గారి ఫ్యాను, ఆయన చిరంజీవి గారి లాగా అన్నీ చేశారు. మరి మీరెవరి ఫ్యాను, మీరు అలా బిహేవ్? నేను ఇందులో మైకేల్ జాక్సన్ ఫ్యాన్. మూన్ వాక్ ఆయన చేశారండి, చేశారా? ఉంది, మూన్ వాక్ ఉంది, టీజర్లో ఉంది. అయితే ఇంకా రవి గారిని మీరే మొత్తం టోటల్ డామినేట్ చేసి ఉంటారు అయితే. లేదు లేదు. మురళీ గారు సార్. మేడం హాయ్ అండి. సో ఇందులో చాలా స్టోరీస్ కనిపిస్తున్నాయి. ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ, సర్పంచ్ది ఒక జోనర్, అండ్ సిటీకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళది ఒక స్టోరీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జస్టిఫికేషన్ ఉంటుంది టైటిల్ దగ్గరికి వచ్చేటప్పటికి. సో యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ మీరే రాశారు కాబట్టి, సో ఈ టైటిల్ జస్టిఫికేషన్ మీరు ఎలా ఇస్తారు? ఈ టైటిల్ జస్టిఫికేషన్ లైక్ ఎండ్లో సినిమా అయిపోయాక అర్థమైపోద్దండి. లైక్ ఇట్స్ దండోరా, దట్స్ ద అనౌన్స్మెంట్ వీఆర్ గివింగ్ టు ద వరల్డ్. ఈ సినిమా త్రూ మేము ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాం, లెట్స్ నాట్ కంటిన్యూ దిస్ ఎనీమోర్, లెట్స్ బీ హ్యూమెన్, మనిషిగా ఉందాము అనే విషయాన్ని ఒక దండోరా చాటింపేసి చెప్తున్నాం. సో అది హోల్ ఫిలిం ఇంటెన్షన్ అది. సో సినిమా గురించి అది చెప్తున్నప్పుడు దండోరా అనేది యాప్ట్ అని చెప్పి అనిపించింది. శివాజీ గారు సార్, మీరు నాట్ ఓన్లీ యాక్టర్, సో సోషల్ యాక్టివిస్ట్గా కూడా చాలా పాయింట్స్ గురించి చాలా పక్కాగా మాట్లాడతారు ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు. సో నైస్ ఆఫ్ యూ సార్. అండ్ మీరు అలా మాట్లాడినప్పుడు చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. చాలా పాయింట్స్ మేము కూడా తీసుకున్నాం అందులో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రైతు పాత్ర అయితే మీరు ప్లే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సో రైతులకి ముడిపడి ఉన్న సమస్యలు చాలా ఉంటాయి. అటు అమరావతి వైపు కొంతమంది రైతులు హైలైట్ అయిన విషయం మనకు తెలుసు, అండ్ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నది తెలుసు. బట్ ఇందులో ఏదైనా కొత్తగా రైతుల గురించి ఏమైనా చెప్తున్నారా, తెలియని పాయింట్స్? అండ్ ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మంగపతిగా మిమ్మల్ని హేట్ చేశాము, 90s చాలా ఇష్టపడ్డాము, ఈ క్యారెక్టర్కి ఎలా ఉండబోతోంది? రైతుల గురించి, సమస్యల గురించి ఇందులో ఏం స్పృశించలేదమ్మా.
జస్ట్ నేనే కావాలని ఆ కలర్ టవల్ అది రైతులకి సంఘీభావం అన్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో బీయింగ్ ఏ ఫార్మర్, ఆ సినిమాలో ఫార్మరే, సో అందుకని వేశాను అంతే తప్ప రైతుల గురించి సమస్యల గురించి అయితే ఏం లేదు. ఈ సినిమాలో పాత్ర ఎలా ఉంటుంది అంటే చూద్దాం, వచ్చినాక ఏం మాట్లాడతారు మీరు. బట్ డెఫినెట్గా నాకు ఇంకొక వేరియేషన్ ఈ సినిమా. బెన్నీ గారు అంటే ఈ ఇంతకుముందు ఎవరో ఒకళ్ళు అడిగినట్టు కూడా ఈ రోజుల్లో సినిమా మేకింగ్ అనేది చాలా అంటే ఒక రకంగా థియేట్రికల్ ఏదైతే ఉందో అనీవెన్ అయిపోయిన తర్వాత ఏంటంటే చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏంటంటే కథ మీద నమ్మకం, వీటన్నిటితో పాటు ఒక స్మార్ట్ థింకింగ్, అంటే మనం ఎలా అయితే ఒక సేఫ్ అవ్వచ్చు అనేది పెట్టుకుని చేస్తున్నారు ఎవరైనా కూడా. సో మరి దండోరా అనేది చెప్పినప్పుడు, ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ పరంగా చూసుకుంటే కనుక చాలా క్లాసీగా ఉంది, చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసారని అర్థమవుతుంది. సో మరి ఈ సినిమాకి మీరు ఎలాంటి అప్రోచ్తో ముందుకెళ్తున్నారు, థియేట్రికల్ కానీ వేరే విధంగా కానీ? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ ఓకే చేసిన దగ్గర నుంచి సర్టన్ క్యాలిక్యులేషన్లోనే, అంటే కథ డిమాండ్ చేసిందండి ఇది బడ్జెట్ని. ఇప్పుడు నాకు యాక్చువల్లీ డైరెక్టర్గా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆయన యాక్చువల్లీ ఎక్కువ అడగలేదు, హానెస్ట్గా కథ చెప్తానే వచ్చానే అన్నారు 2 years బ్యాక్. కాకపోతే ఈరోజు సినిమా ల్యాండ్ అవుతుందానికి దానికి సంబంధం లేదు, కథ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అండ్ లక్కీగా ఇప్పటివరకు అయిన బిజినెస్ కూడా అంతా అయిన బడ్జెట్కి కంటెంట్ బాగుండి ఆ ప్రపోర్షనేట్గానే జరుగుతుంది. అంటే అది గుడ్ థింగ్ అండి. అంటే కంటెంట్ బాగుంది అన్న ఆస్పెక్ట్ పైనే బిజినెస్ చేస్తున్నారు, నెంబర్స్ కూడా అలానే క్రాక్ అవుతున్నాయి. సో జానర్ అండ్ డ్రామా అంటే కంటెంట్ బట్టే బిజినెస్ అవుతుంది. నందు గారు ఒక ఫ్రస్ట్రేటెడ్ గాయని చూపించారు రీసెంట్గానే మీతో. అండ్ ఇందులో కూడా అంటే సాఫ్ట్వేర్ రోల్ వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుని వస్తున్నా కూడా చాలా ఇరిటేట్ అవుతూ వచ్చారు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఇందులో? ఫ్రస్ట్రేషన్ సేమ్ ఫ్రస్ట్రేటెడ్గా ఇందులో కనిపిస్తారా? మీరు చూసిన ఆ ఫ్రస్ట్రేషన్కి ఈ ఫ్రస్ట్రేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్. కొంచెం కూల్ అండ్ ఇరిటేటింగ్గా కనిపిస్తారా? లేదా ఇది చాలామంది, ఇన్ఫ్యాక్ట్ ఇందాక మురళి గారు కూడా చెప్తున్నారు, అది సరిగ్గా ట్రాన్స్లేట్ అయిందో లేదో తెలీదు. ఈ సినిమా రఫ్ ఎడిట్స్ అవుతున్నప్పుడల్లా మురళి వాళ్ళ ఫ్రెండ్స్కి, మన బెనీ అన్న ఫ్రెండ్స్కి ఆఫీస్లో చూసినప్పుడు వన్ క్యారెక్టర్ దట్ ఎవ్రీ మ్యారీడ్ పర్సన్ విల్ కనెక్ట్ టు అంటే మాత్రం అది విష్ణు అనే క్యారెక్టర్కి గట్టిగా కనెక్ట్ అవుతారు. కొన్ని ఏం చెప్పాలి, ఒక మిడ్ పాయింట్లా ఉంటుంది సినిమాని ఒక రిలీఫ్ జోన్లోకి తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్ లాగా నా క్యారెక్టర్ మీకు కనిపిస్తుంది మ్యామ్. మురళి గారు సార్, ఇందులో ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు టీజర్లో మీరు. సో ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తోంది. బట్ అంటే ఆ చావు మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డెడ్ బాడీని అంటే చావు గురించి చాలామంది అటు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. బట్ ఆ లాస్ట్ దాకా వెళ్ళి ఆ డెడ్ బాడీని అలా వదిలేయడం పట్ల కొన్ని రీజన్స్ అనేవి దానికి టైఅప్ అయి ఉంటాయి. ఇదర్ మనీ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, బ్యాడ్ రిలేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో ఏ పాయింట్ అలా చేయడానికి? అంటే అదే అండి, మళ్ళీ తిరిగి మీరు అదే అడిగారు, నేను అదే చెప్తాను. బేసిక్గా సినిమా చెప్పిన పాయింట్, ఆ పర్టికులర్ థింగ్ ఎందుకు అలా జరుగుతుంది అనేది టీజ్ ఇచ్చాము అంతే. ఎక్కువ రివీల్ చేయడానికి మేము ట్రైలర్, దెన్ ద కంటెంట్ ఈస్ దేర్. రైట్ నో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక విలేజ్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ విలేజ్లో ఈ ఇష్యూ ఉంది, ఇప్పుడు ఈ ఇష్యూని ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిసి ఎలా సాల్వ్ చేసినాయి, అసలు సాల్వ్ చేసిందా లేదా, అంటే ఎలా వెళ్ళింది కదా అనేది పాయింట్. చాలా మూవీస్లో చూసాము ఇలా డెత్కి సంబంధించి కొన్ని రీజన్స్ హైలైట్ చేస్తూ వచ్చారు. నేను చెప్పినట్లుగా మనీ కావచ్చు, లేదంటే ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్ళి సెటిల్ అయ్యి ఆ చావుకి రావడం లేట్ అవ్వచ్చు, ఇలాంటి చాలా పాయింట్స్ రేస్ చేశారు. అవి కాకుండా దండోరాలో ఏదైనా కొత్తగా చూపించబోతున్నారా అనేది? డెఫినెట్లీ అండి, చాలా కొత్తగా ఉండబోతుంది. మీకు ఈ క్యారెక్టర్స్ అన్నీ బేసిక్గా చాలా కొత్తగా ఉండబోతున్నాయి, హిలీరియస్గా ఉంటుంది అండ్ ఎమోషనల్గా కూడా ఉంటుంది. యూ విల్ లవ్ ఇట్ అండి ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. శివాజీ గారు స్టేజ్ చూస్తే దండోరా టీం కంటే కూడా బిగ్ బాస్ టీం లాగా అనిపిస్తుంది నాకైతే. మొత్తం చూస్తుండే దిగజారు. బిగ్ బాస్ అనేది అందరి జీవితాల్లో ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు, మీ జీవితం కూడా బిగ్ బాస్ లానే ఉంటుంది, అంతే తప్పితే ఏం డిఫరెన్స్ ఏ ఉండదు. ప్రతి మనిషి, కెమెరాలు ఉండవు మీకు అంతే, ప్రతి మనిషి రియల్గా రియాలిటీ షో అండి అది, రియలిస్టిక్ రియాలిటీ షో, జెన్యూన్ షో అండి ఇది. దాన్ని పక్కన పెడదాం. ఇందాక నుంచి మీ అందరికీ ఒక చిన్న సందేహం ఏదో ఉంది, ఇదే మన ఆర్ట్ ఫిల్మ్ మోడా అనే ఫీలింగ్ మీ అందరిలో ఉంది. నెవర్, నో, అలాంటి ఆర్ట్ ఫిల్మ్ అయితే నేను చచ్చినా చేయను, అనుమానమే లేదు. అవి చెప్పడానికి వేరే వాళ్ళు ఉన్నారు.
అంటే అవి చెడ్డే అని కాదు, తక్కువ అని కాదు నా ఉద్దేశం. సినిమా ఈజ్ కమర్షియల్ ఆల్వేస్, అంతే తప్ప ఇందులో ఆ ఆర్ట్ ఫీలింగ్ ఉండే పరిస్థితి అయితే లేదండి. 100% కమర్షియల్ ఫిలం ఇది. దీంట్లో స్పృశించాడు, ఏమని జస్ట్ టచ్ చేశాడు, చావు గురించైనా లేదా కులం గురించైనా టచ్ చేసి ఉంటుందే కానీ దీని గురించి ఎర్రజెండ అయ్యే ఉండవండి, అయ్యే ఉండవు. అది blockbuster దయచేసి కాదు నేను అంటున్నాను, అది విప్లవ ఉద్యమాల సినిమాలు, అలాంటిది కూడా కాదని చెప్పడం నా ఉద్దేశం. అది సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎర్రజెండ అనేది, ఎప్పటికీ ఉంటుంది. అది రెబల్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ సినిమా పర్టికులర్గా దండోరా అనే సినిమా, ఇది ఎటువంటి ఆర్ట్ కానివ్వండి రెవల్యూషనరీ ఫిలిం కాంతరం కాదు. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద చాలా కమర్షియల్గా చెప్పినటువంటి ఒక సినిమా ఇది, అంతే తప్ప దీనికి మళ్ళీ ఎటువంటి ఇది ఒక జానర్, ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్టార్ సినిమా అని మాత్రం దయచేసి అనుకోవద్దు. అది కాదు. అలాగైతే నేను చెయ్యను. ఎందుకు చేయను అంటున్నానంటే అంత టైం లేదు జనానికి, అంతే బేసిక్గా అంత టైం లేదు. ఓటీటీలో అసలు చూసుకోవచ్చులే అని అనుకుంటాను. అది కాదు. థియేటర్ ఎక్స్పీరియన్సే చేయాలి ఈ సినిమా. ఏ సినిమా అయినండి, ఇది సినిమా కదా, ఏ సినిమా అయినా థియేటర్లోనే చూడాలి, చూస్తేనే మజా. పాప్కార్న్ అంటే ఇక రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాప్కార్న్ సప్లై నేను చేయాలి, అంతకుమించి నేనేం చేయలేను. పాప్కార్న్కి సినిమాకి ముడికి పెడితే నేను ఏడ చావాలి. ఆఖరికి ఇంత గోల్ ఉందని జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్తారు. ఇంకా ఏడ చావాలి స్వామి. సినిమా అనేసరికి మొత్తం సినిమా అసలు ఎంత దోపిడీ జరుగుతుంది ఏంది ఇలా మొదలు పెడితే ఏమీ చెప్పలేం. ప్రతి దాంట్లో కూడా లోపాలు ఉంటాయి వ్యవస్థలో. అన్నిటినీ మూవ్ ఆన్ చేసుకుంటూ పోతూ ఉంటామే తప్ప అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్య ఉల్క మీద పడుతుంది అన్నట్టు, ఇంకోటి ఏదో అట్లా 31 ఏదో మీదకి వస్తుంది అన్నట్టు అలాంటిది ఏదో మాట్లాడుకుంటాం. కానీ అది మార్నింగ్ షో 11 to 2 అది కాదు మార్నింగ్ షో మామూలుగా 11 to 1:32. అవును, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవును. మ్యాట్ని 2 అంటే లంచ్ తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత, అంటే స్నాక్స్ తర్వాత. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. మళ్ళీ యాడ్ నుంచి వచ్చింది ఇది పాప్కార్న్. వేర్ ఇట్ కమ్ము. దట్స్ క్రేజీ. థాంక్యూ. కాదు, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వెంకట్ గారు ఒకటి నవదీప్ గారు ఓకే చెప్పండి సార్. మీ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్గా ఉన్నారు, ఒక గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారనేసి. ఏంటి సార్ అది? మ్యారేజ్ ఇప్పుడే ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చింది సార్. మ్యారేజ్ అని గుడ్ న్యూస్ అంటారు ఏంటన్నా? కాదు సార్, అక్కడ దాకా వచ్చింది. మీకు తెలీదా? మీకు తెలియదు అయితే నేను చెప్పను. కాదు, అంత చివరి దాకా వచ్చింది సార్. కానీ పెళ్లి కూతురు పెళ్లిలో పాప్కార్న్ పెడదాం ఉంది, క్యాన్సిల్. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, దండోరా టీజర్ని సెలబ్రేట్ చేసుకోండి. సేవ్ ద డేట్ December 25th. Through this event by Jay Media Factory, this is Geeta Boga signing off. Thank you.